హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? ఈ వీడియోలో నేను షేర్ చేస్తున్న రెసిపీ చల్లచల్లని డెజర్ట్ స్వీట్ కస్టర్డ్ జామున్స్. ఇంట్లో వారి బర్త్డేస్కైనా లేదంటే గెస్ట్లు వచ్చినప్పుడైనా ఇలాంటి రెసిపీని చేసి పెడితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. చూడ్డానికి ముచ్చటగా చాలా సాటిస్ఫైయింగ్ అనిపించే ఈ స్వీట్ రెసిపీ టేస్టీగా ఉంటుంది. పైగా చేయడం కూడా చాలా ఈజీనే. గులాబ్ జామున్స్ని ఎప్పుడు షుగర్ సిరప్తోనే కాకుండా ఇలా కస్టర్డ్ తోటి ఒకసారి తిని చూడండి ఫ్రెండ్స్. ఈ టేస్ట్ మీకు తప్పకుండా నచ్చుతుంది. నచ్చితే లైక్ చేయండి. కొత్తగా చూస్తున్నవారు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సుజాతాస్ టేస్టీ కిచెన్. ముందుగా కస్టర్డ్ ప్రిపేర్ చేయడం కోసం గిన్నెలో పాలు తీసుకొని స్టవ్ మీద పెట్టి కలుపుతూ మరిగించుకోవాలి. పంచదార వేసి కలుపుతూ పాలు చిక్కబడే వరకు మరిగించాలి. ఒక గిన్నెలోకి 1 స్పూన్ వరకు పాలపొడి, 1 స్పూన్ కస్టర్డ్ పౌడర్ వేసి అరకప్పు వరకు వాటర్ పోసి కలుపుకోవాలి. ఉండలు లేకుండా బాగా కలిపిన తర్వాత స్టవ్ మీద మరుగుతున్న పాలల్లో వేసి కలపాలి. కస్టర్డ్ మిక్స్ వేయంగానే బాగా కలపాలి, లేదంటే అడుగు పట్టేస్తుంది. ఇప్పుడు ఈ కస్టర్డ్ మిక్స్ని 3-4 నిమిషాల పాటు బాగా ఉడికించుకొని స్టవ్ నుంచి తీసి పక్కన పెట్టి చల్లారనివ్వాలి. వేడి తగ్గిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టి తినే ముందు సర్వ్ చేసుకోవచ్చు. గులాబ్ జామున్స్ చేయడం అందరికీ తెలిసిన రెసిపీనే అయినప్పటికీ పగిలిపోకుండా ఎలా చేసుకోవచ్చో చూసేయండి ఫ్రెండ్స్. జామున్స్ చేయడం కోసం నేను ఇక్కడ రెడీమేడ్ మిక్స్ని తీసుకున్నాను. జామున్ మిక్స్ని 1 ప్యాకెట్ వరకు తీసుకున్నాను. ఇప్పుడు ఇందులో కొద్దిగా వాటర్ వేసుకుంటూ పిండిని సాఫ్ట్గా కలుపుకోవాలి. వాటర్ ఒక్కసారే పోసేయకుండా కొద్దిగా పోస్తూ పిండిని చూపించిన విధంగా కలిపేసి మూత పెట్టి 5 నిమిషాల పాటు పక్కన పెట్టి ఉంచుకోవాలి. నెక్స్ట్ షుగర్ సిరప్ చేయడం కోసం స్టవ్ మీద వెడల్పైన గిన్నె పెట్టి అందులో 1/2 లీటర్ వాటర్, 1/2 కేజీ షుగర్ వేసి కలపాలి. అలానే క్రష్ చేసిన 3-4 ఇలాచీ కూడా వేసి షుగర్ కరిగి పాకం చిక్కబడే వరకు ఉడికించుకోవాలి. ఇక్కడ షుగరు వాటర్ని సమంగా తీసుకున్నాను. జామున్స్ కోసం చేసుకునే షుగర్ సిరప్కి ఎలాంటి పాకం అవసరం లేదు. పట్టుకొని చూస్తే స్టిక్కీగా అనిపిస్తే సరిపోతుంది. ఈ విధంగా పాకం చిక్కబడిన తర్వాత స్టవ్ ఆపేసేయాలి. కలిపి ఉంచుకున్న జామున్ మిక్స్ పైన కొద్దిగా నూనె వేసి చేతులకు నూనె అప్లై చేసుకొని చిన్న బాల్స్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి. గులాబ్ జామున్స్ నూనెలో వేయించేటప్పుడు లేదంటే షుగర్ పాకంలో వేసినప్పుడు పగిలిపోకుండా ఉండాలంటే కొంచెం చేతులతో గట్టిగా ప్రెస్ చేస్తూ బాల్స్ ప్రిపేర్ చేసుకోవాలి. జామున్స్ వేయించడం కోసం స్టవ్ మీద పాన్ పెట్టి ఆయిల్ వేసి మీడియం ఫ్లేమ్ మీద వేడి చేయాలి. ముందుగా చిన్నగా ఒకటి వేసి చెక్ చేసుకున్న తర్వాత జామున్స్ వేసేయాలి. 2 నిమిషాల పాటు అలానే వదిలేసి మెల్లగా ఒక్కొక్కటిగా కదిలించాలి. ఆయిల్ మీడియం హీట్లో ఉండేలా చూసుకోవాలి, లేదంటే జామున్స్ పగిలిపోతాయి. గరిటెతో తిప్పుతూ అన్నీ సమంగా వేగిన తర్వాత నూనెలోంచి తీసేయాలి. వేయించిన జామున్స్ని జాలీలోకి తీసుకొని 1/2 నిమిషం పాటు నూనె వార్చిన తర్వాత తీసి డైరెక్ట్గా షుగర్ సిరప్లో వేసేయాలి. జామున్స్ వేసేటప్పుడు ఖచ్చితంగా షుగర్ సిరప్ వేడిగా ఉండాలి. చూపించిన విధంగా 1-2 సార్లు అటు ఇటు కదిలించాలి. ఎక్కడా పగుళ్ళు లేకుండా షుగర్ సిరప్ని అబ్జర్వ్ చేసుకొని గుండ్రంగా ఎంత బాగున్నాయో కదా ఫ్రెండ్స్. ఇలాగే మిగతావి కూడా వేయించుకొని షుగర్ సిరప్లో వేసేసి 20 నిమిషాల పాటు పక్కన పెట్టుంచుకొని ఈ విధంగా సర్వ్ చేసుకోవచ్చు. చిన్న గిన్నెల్లోకి చల్లని కస్టర్డ్ మిక్స్ వేసి జామున్స్ వేసి పైనుంచి సన్నగా తరిగిన డ్రై ఫ్రూట్స్ వేసుకొని తింటే టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది. ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.